మావోయిస్టులపై కేంద్రం నిఘా పెడుతోంది. అలాగే మరిన్ని దాడులకు పాల్పడుతోంది. అలాగే అసూలు బాస్తున్నారు అనేక మంది మావోయిస్టు అధికార నేతలందరూ కూడా. గత 6 నెలల నుంచి చూసుకుంటే కేంద్రం మావోయిస్టులపై బుక్కుపాదం మోపుతున్నట్లుగా కూడా మనకు తెలుస్తోంది. ముఖ్యంగా చూసుకుంటే దండకారణ్యంలో మావోయిస్టుల నెత్తురు ఏరులై పారుతున్నట్లుగా మనకి సమాచారం అందుతోంది. ఈ ఏడాది ఆరంభం నుంచే మావోయిస్టులపై విజృంభిస్తున్నాయి మన భద్రతా బలగాలు. యాంటీ నక్సల్స్ ఆపరేషన్ చరిత్రలోని ఇది ఒక ఘన విజయాలు అని కేంద్రం అభివర్ణిస్తోంది. వేటాడి 6 నెలల్లోనే 5గురిని మావోయిస్టులని ఇప్పటికే చంపేసింది. వాటిలో ప్రముఖమైనటువంటి అగ్ర నేతలు కూడా ఇప్పుడున్నారు. దండకారణ్యంలో ఇప్పుడు కోవర్ట్ ఆపరేషన్ జరుగుతున్నాయి. దండకారణ్యంలో నిజంగా నెత్తురోడుతున్న పరిస్థితి ఉందనే చెప్పాలి. కాల్పుల మోతతో దద్దరెల్లుతున్నాయి. ఎటు చూసినా సరే దండకారణ్యం. అగ్రనేతలు సహా అడవుల్లో పిట్టల్లా రాలిపోతున్నారు మావోలు. 6 నెలల్లో ఇప్పటికే అసువులు బాశారు 5గురు కేంద్ర కమిటీ సభ్యులు అన్నట్లుగా మనకు తెలుస్తోంది. యాంటీ నక్సల్స్ ఆపరేషన్ చరిత్రలోనే ఇది ఘన విజయము, అతిపెద్ద ఘన విజయం అని చెప్పి కేంద్రం, ముఖ్యంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అభివర్ణించే పరిస్థితి ఉంది. కూంబింగ్ ఆపరేషన్లతో దడపిట్టిస్తోంది డిఆర్జీ టీం. షెల్టర్ జోన్లలో నక్కినా సరే మావోయిస్టులు ఎక్కడా కూడా వదలట్లేదు భద్రతా బలగాలు. ఏపీలోని మారేడుమిల్లి అలవుల్లోనూ కూడా నెత్తురు పారుతున్నట్లుగా మనకు సమాచారం అంతా ఉంది. ఈ ఏడాది ఆరంభం నుంచే మావోలపై భద్రతా దళాలు తీవ్రంగా విజృంభిస్తున్నట్లుగా మనకి సమాచారం అందుతోంది. ముఖ్యంగా చూసుకుంటే ఒక ఉదాహరణకి జనవరి 21వ తేదీన ఛత్తీస్గఢ్ ఒడిశా సరిహద్దు గరియాబంద్ జిల్లాలోని కుల్హాడి ఘాట్ అడవుల్లో భద్రతా బలగాలు జరిగిన కాల్పుల్లో కేంద్ర కమిటీ సభ్యుడు, పార్టీ సైద్ధాంతిక విభాగ నాయకుడు చలపతి అలియాస్ జయరాం హతమయ్యారు. ఇక అప్పటి నుంచే మొదలైనటువంటి ఈ హత్యాకాండ, యాక్చువల్లీ అప్పటి నుంచి కూడా మొదలైనటువంటి ఈ మావోయిస్టులపై దాడులు అనుకోవచ్చు, లేదు మావోయిస్టులపై మరి ప్రతీకార చర్యలు అనుకోవచ్చు, ఏదైనా సరే అప్పటి నుంచి మొదలైంది. ఇప్పటి వరకు కూడా క్రమేపీ కొనసాగుతూనే ఉంది. అయితే దీనిపై మన తొలి వెలుగుతో ముచ్చరించడానికి మా ప్రతినిధి ఉదయ్ లైన్లో ఉన్నారు. ఉదయ్, చెప్పండి, ముఖ్యంగా మావోయిస్టులపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇంకా దండకారణ్యంలో పరిస్థితి ఎలా ఉంది? విప్లవ ఉద్యమాన్ని దాదాపు భారతదేశ వ్యాప్తంగా 9 రాష్ట్రాల్లో 180 పైగా జిల్లాల్లో విస్తృతం చేసినటువంటి సిపిఐ మావోయిస్టు పార్టీ మునిపెన్నడూ లేని ఒక నిర్బంధాన్ని ఎదుర్కొంటుందని చెప్పుకోవాలి. ప్రధానంగా మధ్య భారత్ లో పాటు ఈస్ట్ కంట్రీస్ లో, స్టేట్స్ లో చాలా పెద్ద ఎత్తున విస్తృతమైనటువంటి గాలింపు కొనసాగుతుంది. భద్రతా బలగాలు సర్చింగ్, కుమ్మింగ్ ఆపరేషన్స్ ను ముమ్మరం చేశాయి. ఆపరేషన్ కగార్ పేరిట కేంద్ర పారామిలిటరీ బలగాలు సైతం అడవులను జల్లెడపడుతుండటంతో అసలు పూర్తి స్థాయిలో సిపిఐ మావోయిస్టు పార్టీ కావచ్చు, ఆ పార్టీ అగ్రనేతలు, అదేవిధంగా ఆ పార్టీ సాయుధ దళం తీవ్రమైనటువంటి నిర్బంధాన్ని ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత ఏడాది కాలంలో దాదాపు జరిపినటువంటి యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్ లో దాదాపు 347 మంది మావోయిస్టులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయంటే పూర్తిగా ఈ గణాంకాలను చూస్తే మనకి స్పష్టంగా అర్థమవుతుంది ప్రస్తుతం దండకాలను జరుగుతున్నటువంటి పరిస్థితి ఏంటి అనేది. ఈ ఏడాది కూడా చాలా ఊహించిన స్థాయిలో భద్రతా బలగాలు దండకంలో విజయాలను నమోదు చేసుకుంటున్నట్టుగా స్పష్టంగా పేర్కొంటున్నాయి. కేంద్ర హోంశాఖ ఒక డెడ్ లైన్ కూడా ఇప్పటికే పెట్టింది. 2026 మార్చి 31 కల్లా పూర్తి స్థాయిలో భారత్ లో యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్ లో విజయం సాధిస్తామని, మావోయిస్ట్ రహిత దేశంగా భారత్ ను నిర్మిస్తామని కేంద్ర హోంశాఖ కూడా చెప్తుంది. అందులో భాగంగా ఈ ఏడాది మొదటి నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నాయి కేంద్ర పారామిలిటరీ బలగాలు. అందులో ప్రధానంగా దాదాపు 4.5 దశాబ్దాల విప్లవోద్యమ చరిత్రలో మునిపెన్నడూ లేని విధంగా ఈసారి భద్రతా బలగాలు విజయాలను నమోదు చేసుకున్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే స్పష్టమైనటువంటి టార్గెట్ ను రీచ్ అయ్యాయని చెప్పుకోవాలి. గతంలో ఎన్నడూ లేని విధంగా సిపిఐ మావోయిస్టు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజును యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్ లో తుదముట్టించాయి భద్రతా బలగాలు. ఇది ఊహించని పరిణామంగానే చెప్పుకోవాలి. మావోయిస్టు పార్టీకి ఇది ఒక తీవ్రమైనటువంటి ఎదురు దెబ్బగా కూడా చెప్పుకోవాలి. అయితే ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, వరుసగా పార్టీకి సంబంధించినటువంటి అగ్రనేతలు, అది కూడా సైద్ధాంతిక బలం ఉన్నటువంటి నేతలనే ఆ పార్టీ కోల్పోవడం ప్రస్తుతం ఆ పార్టీకి తీవ్ర నష్టాన్ని చెప్పుకోవాలి. ప్రస్తుతం ఈ ఏడాది మొదటి నుంచి, ఆరంభం నుంచే భద్రతా బలగాలు చాలా బలమైనటువంటి ఆధిపత్యాన్ని దండకంలో కొనసాగిస్తూ వస్తున్నాయి. ఆ మావోయిస్టు పార్టీ కంచుకోటలుగా ఉన్నటువంటి స్థానాల్లోకి చొచ్చుకు వెళ్లడం, ఆ కమాండ్ ఏరియా అంతా కూడా వశపరచుకోవడంలో సక్సెస్ఫుల్ అవుతున్నాయి భద్రతా బలగాలు. ఈ ఏడాది జనవరి 21న ఛత్తీస్గఢ్ ఒడిశా సరిహద్దు గరియాబంద్ ఎన్కౌంటర్ మనం చూసాం. అక్కడ కేంద్ర కమిటీ సభ్యుడు, సైద్ధాంతిక విభాగానికి సంబంధించినటువంటి అగ్రనాయకుడు చలపతి మృత్యువాత పడడం మనం చూసాం. సో అలియాస్ జయరాం, ఆయన తర్వాత ఒక్కొక్కరిగా కేంద్ర కమిటీ సభ్యులను మావోయిస్టు పార్టీ కోల్పోతూనే వస్తుంది. చలపతి తర్వాత ఆ స్థాయి వ్యక్తులు కూడా పూర్తి స్థాయిలో కోల్పోయారు. జార్ఖండ్ కి సంబంధించి ప్రధానంగా కేంద్ర కమిటీ సభ్యులు కీలక భాగస్వామ్యం ఉన్నటువంటి
జార్ఖండ్ కు సంబంధించినటువంటి మరో మావోయిస్ట్ అగ్రనేత ప్రయాగ్ మాంజీ అలియాస్ వివేక్ దా కూడా హతమైనట్లు ప్రస్తుతం గణాంకాలు స్పష్టంగా చెప్తున్నాయి. మే 21న కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లా మాడ్ అడవుల్లో భద్రతా బలగాలు జరిపిన కాల్పులో సిపిఐ మావోయిస్ట్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు కూడా హతమయ్యారు. జూన్ 5న ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర సరిహద్దు అటవీ ప్రాంతాల్లో కూడా భద్రతా బలగాలు చాలా సీక్రెట్ ఆపరేషన్ నిర్వహించాయి. ఈ ఆపరేషన్ లో కూడా చాలా కీలకమైనటువంటి మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ టెంటు లక్ష్మీ నరసింహాచలం అలియాస్ సుధాకర్ అలియాస్ గౌతమ్ కూడా హతమయ్యారు. జూన్ 18న ఏపీలోని అల్లూరు జిల్లా రంపరచోడవరం మండలం కింటకూరు సమీపం అడిపుల్లో కూడా ఏఓపీ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి గాజర్ల రవి కూడా నిన్న మృత్యువాత పడ్డారు. మొత్తంగా చూస్తే కేంద్ర కమిటీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నేతల్నే అటు భద్రతా బలగాలు టార్గెట్ చేస్తూ వస్తున్నాయి. ఎందుకంటే క్రమేపీ అగ్రనేతలు టార్గెట్ చేయడం ద్వారానే పూర్తిగా క్యాడర్లు ఆత్మస్థైర్యం కోల్పోతుంది, లొంగుబాట్ల సంఖ్య ఎక్కువ అవకాశం ఉంటుంది, సరెండర్ల సంఖ్య ఎక్కువ అవకాశం ఉంటుంది. సో మావోయిస్టు పార్టీ అగ్రనేతలను టార్గెట్ చేస్తుంది, కేంద్ర కమిటీలో ఉన్నటువంటి కీలక నేతల్నే అటు భద్రతా బలగాలు టార్గెట్ చేస్తూ వస్తున్నాయి. ఈ ఏడాది కేవలం 6 నెలల్లో 5 కేంద్ర కమిటీ సభ్యులను భద్రతా బలగాలు మట్టు పెట్టగలిగాయి. చలపతి, నంబాల కేశవరావు, తెంటు లక్ష్మీ నరసింహాచలం, గాజర్ల రవి, పాటిరామ్, ప్రయాగ్ మాంజీ వంటి కీలకమైన నేతల్ని సిపిఐ మావోయిస్ట్ పార్టీ కోల్పోయింది. ఇక మిగిలినటువంటి నేతల్ని ప్రస్తుతం అటు భద్రతా బలగాలు టార్గెట్ గా చేసుకుంటూ వస్తున్నాయి. ప్రస్తుతం మనకు ఉన్నటువంటి నిఘా వర్గాల సమాచారం ప్రకారం ప్రస్తుతం కేంద్ర కమిటీలో అటు పొలిట్ బ్యూరో కావచ్చు, సెంట్రల్ కమిటీ మెంబర్లు కావచ్చు, కేవలం 13 మంది సభ్యులు చాలా యాక్టివ్ గా ఉన్నట్టు తెలుస్తుంది. అందులో 10 మంది కూడా తెలంగాణకు చెందినటువంటి వాళ్ళే కావడం గమనార్హం. ఎందుకంటే అటు టెంటు లక్ష్మీ నరసింహాచలం, చలపతి, నంబాల కేశవరావు ఈ ముగ్గురు కూడా ఆంధ్రాకు చెందినటువంటి క్యాడర్. ఈ ముగ్గురు కూడా మొదటి నుంచి కూడా సారథ్య బాధ్యతలు సిపిఐ మావోయిస్ట్ పార్టీలో కీలక బాధ్యతలు వహిస్తూ వస్తున్నారు. ఇటువంటి ముగ్గురు నేతలు కోల్పోయిన తర్వాత పూర్తిగా కేంద్ర కమిటీలో ఆంధ్రాకు సంబంధించినటువంటి క్యాడర్ అంతా కూడా వాష్ అవుట్ అయిపోయింది. ఇక మిగిలింది చాలా కీలకమైనటువంటి తెలంగాణకు సంబంధించినటువంటి మావోయిస్టే. ప్రస్తుతం వారే అటు కేంద్ర కమిటీలో చాలా చురుగ్గా చాలా యాక్టివ్ గా ఉన్నటువంటి అగ్రనేతలు. సో ప్రస్తుతం తెలంగాణకు చెందినటువంటి కడారి సత్యనారాయణ రెడ్డి, కె రామచంద్రారెడ్డి, మల్లా రాజిరెడ్డి, తిప్పరి తిరుపతి, మల్లోజుల వేణుగోపాల్, సుజాతక్క, ఇటువంటి మడం బాలకృష్ణ, ఊకే గణేష్ వంటి ప్రస్తుతం ఈ మిగిలి ఉన్నటువంటి తెలంగాణకు చెందినటువంటి క్యాడర్ ని ప్రస్తుతం భద్రతా బలగాలు టార్గెట్ గా చేసుకున్నారని మనకు సుస్పష్టంగా కనిపిస్తుంది. ఇకపోతే ఛత్తీస్గఢ్ చెందినటువంటి క్యాడర్ కి సంబంధించినటువంటి మాడ్ విహిద్మా మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ లిస్ట్ లో ఉన్నారు. అతను కూడా చాలా టార్గెట్ లిస్ట్ లో ఉన్నారు. ఇకపోతే జార్ఖండ్ నుంచి మరొక ఇద్దరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఒకరు మిసిర్ బిస్రా, ఆయన పోలిట్ బ్యూరో మెంబర్ గా ఉన్నారు, చాలా కీలకమైనటువంటి సీనియర్ క్యాడర్ నేతగా ఉన్నారు. మరొకరు పాటిరామ్ మాంజీ అలియాస్ తుఫాన్, ఇతనిపై కూడా 100 విధ్వంసకరమైనటువంటి కేసుల్లో ఉన్నాయి. అతను అనేక విధ్వంసకర ఘటనల్లో పాల్గొన్నట్లు కూడా స్పష్టమైనటువంటి గణాంకాలు చెప్తున్నాయి. సో ప్రస్తుతం తెలంగాణకు సంబంధించినటువంటి మావోయిస్ట్ పార్టీ అగ్రనేతలే ప్రస్తుతం భద్రతా బలగాల హిట్ లిస్ట్ లో ఉన్నట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. నిన్న గాజర్ల రవి ఎన్కౌంటర్ దీనికి ఉదాహరణ అందుకే చెప్పుకోవాలి. ఇకపోతే మిగిలినటువంటి నేతలను టార్గెట్ గా వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు, ఎక్కడెక్కడ షెల్టర్ చోటు చేసుకున్నారు, ఏర్పాటు చేసుకుని అక్కడ నివాసం ఉంటున్నారనే అంశంపై కూడా భద్రతా బలగాలు నిఘా వర్గాలు స్పష్టమైనటువంటి ఆధారాలు కూడా సేకరిస్తున్నాయి. ప్రస్తుతం జరుగుతున్నటువంటి అన్ని ఆపరేషన్స్ మనము సుదీర్ఘంగా ఒకసారి లోతుగా విశ్లేషిస్తే ప్రతి నెలలో 21వ తేదీన భద్రతా బలగాలు టార్గెట్ గా చేసుకుని ఈ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నాయి. ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ కూడా ఏప్రిల్ 21నే భద్రతా బలగాలు లాంచ్ చేశాయి. 21 రోజుల పాటు ఆపరేషన్ కొనసాగించాయి. ఆ ఆపరేషన్ లో చాలా మంది కీలకమైనటువంటి మావోయిస్ట్ కింగ్ పిన్స్ ను భద్రతా బలగాలు లిఫ్ట్ చేసుకొని వెళ్ళాయి. ఆ తర్వాత ఒక్కొక్కరిని ఎన్కౌంటర్ పేరిట అంటే బూటకపు ఎన్కౌంటర్ల పేరిట మట్టు పెడుతున్నాయని సిపిఐ మావోయిస్ట్ పార్టీ కూడా ఆరోపిస్తుంది. సో చాలా లోతుగా విశ్లేషించిన, సుదీర్ఘంగా జరిగినటువంటి ఎన్కౌంటర్లు ఒకసారి పరిశీలించిన, చాలా వ్యూహాత్మకమైనటువంటి ప్రణాళికలతో భద్రతా బలగాలు దూకుడుగా వెళ్తున్నాయి. అయితే ఇది కోవర్ట్ ఆపరేషన్సా లేదంటే ఇన్ఫార్మర్లు ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగానే అగ్రనేతలు ఆచూకుని భద్రతా బలగాలు కనిపెడుతున్నాయి అనేది మనం స్పష్టంగా చెప్పకపోయినప్పటికీ సిపిఐ మావోయిస్ట్ పార్టీ కావచ్చు, ఆ పార్టీకి సంబంధించినటువంటి అనుబంధ ప్రజా సంఘాలు మాత్రం చాలా పెద్ద ఎత్తున ఇదే అంశాన్ని ఉద్ఘాటించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా కోవర్ట్ ఆపరేషన్స్ జరుగుతున్నాయి, బుటకపు ఎన్కౌంటర్స్ జరుగుతున్నాయి, ఇన్ఫార్మర్లు ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగానే భద్రతా బలగాలు మావోయిస్టు అగ్రనేతలను చుట్టుముట్టి నిరాయుధనం చేసి నగ్నంగా నిలబెట్టి రాళ్లతో కొట్టి మరి అత్యంత హింసాయుతంగా వారిని శిక్షించి వారిని చంపేస్తున్నారు, హత్య చేస్తున్నారు కూడా సిపిఐ మావోయిస్టు పార్టీ ఆరోపిస్తుంది. ఏదేమైనప్పటికీ దండకరణంగా ఒక నరమీద జరుగుతున్నది మాత్రం వాస్తవంగా మనకు స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే మిగిలినటువంటి నేతలంతా కూడా తెలంగాణ క్యాడర్ కు చెందినటువంటి నేతలు కావడం కూడా మనం స్పష్టంగా గమనించాల్సి ఉంటుంది. ఇకపోతే రాబోయే ఎన్కౌంటర్స్ కానీ ఆపరేషన్ జరిగితే ఈసారి తెలంగాణకు సంబంధించినటువంటి మావోయిస్టు పార్టీ క్యాడర్ చాలా పెద్ద ఎత్తున కోల్పోయే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రైట్ ఉదయ్, అంటే ముఖ్యంగా మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం తెలంగాణకు సంబంధించినటువంటి నేతలనే ముఖ్యంగా టార్గెట్ చేస్తున్నారు అని చెప్పి, ఆ తర్వాత ఒకవైపేమో బీజేపీ ప్రభుత్వం చెప్తోంది, కేంద్రం చెప్తోంది, ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు అన్నీ కూడా చెప్తున్నాయి మన ఇండియాని మావోయిస్టు రహిత దేశంగా మార్చుతామని. ఆ తర్వాత ఈ కూంబింగ్ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి మరింత విస్తరించే అవకాశం కూడా ఉందా వేరే రాష్ట్రాలకి? మీ దగ్గర ఏమైనా సమాచారం ఉందా?
ఎస్ యజ్ఞ, ఇది చాలా లోతుగా విశ్లేషించాల్సి ఉంటుంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా గతంలో యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆపరేషన్ సమాధాన్, ఆపరేషన్ ప్రహార్ వంటి ఆపరేషన్స్ ను యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్ పేరుతో తీసుకొచ్చింది. ఆ తర్వాత ఆపరేషన్ కగార్ ని కంటిన్యూ చేస్తూ ప్రస్తుతం ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ వంటి వినూత్నమైనటువంటి ఆపరేషన్ ప్రస్తుతం కేంద్ర హోంశాఖ తీసుకొచ్చింది, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఎన్ని ఆపరేషన్లు జరిగినప్పటికీ పూర్తి స్థాయిలో ఆ భావజాలాన్ని, ఆ సిద్ధాంతాన్ని మాత్రం చంపలేదనే ఒక వాదన చాలా బలంగా సమాజంలో వినిపిస్తుంది. ఎందుకంటే అటు భారతీయ సమాజం విభిన్నమైనటువంటి మతాలతో, కులాలతో, వర్గాలతో, వర్ణాలతో రూపొందించుకుంటుంది. సో అసమానతలు లేని సమాజాన్ని నిర్మించడం చాలా కష్టమైనటువంటి, అది నిజానికి అసాధ్యమైందని కూడా. సో అటువంటి అంశాన్ని సిద్ధాంతంగా, ఎజెండాగా పెట్టుకున్నటువంటి సిపిఐ మావోయిస్ట్ పార్టీ వర్గ పోరాటమే అంతిమ ఫలితాన్ని ఇస్తుందని చెప్పి మొత్తంగా అసమానతలు లేని సమాజాన్ని అదే నెలకొల్పుతుందని ఒక భావనతో, సిద్ధాంతంతో ప్రస్తుతం సిపిఐ మావోయిస్ట్ పార్టీ ముందుకు వెళ్తుంది. సో ఆ భావజాలాన్ని, ఆ సిద్ధాంతాన్ని చంపడం కంటే ఒక ఫిగర్ ని లేకుండా చేయడం, పూర్తి స్థాయిలో ఫిగర్ ని తగ్గించడమే అసలైనటువంటి విజయంగా ప్రస్తుతం కేంద్ర హోంశాఖ భావిస్తుంది. దాదాపు సాధ్యమైనంత వరకు సిపిఐ మావోయిస్ట్ పార్టీలో ఉన్నటువంటి పిఎల్జిఏ దళాలను కావచ్చు, ప్లాటూన్స్ ను ఆ కమిటీ అందింది కూడా వాషౌట్ చేస్తే పూర్తి స్థాయిలో నూతన రిక్రూట్మెంట్లు లేకుండా చేయడం, పూర్తి స్థాయిలో మారుమూల ఆదివాసీ గ్రామాల్లో, ఛత్తీస్గఢ్ వంటి మధ్య భారతం వంటి రాష్ట్రాల్లో పూర్తి స్థాయిలో అభివృద్ధిని ప్రజలకు చేరువ చేస్తే ఖచ్చితంగా మావోయిజం కొంతవరకు అంతరించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధమైనటువంటి ధోరణితో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే ఛత్తీస్గఢ్ లో దాదాపు 25,000 కోట్ల రూపాయలతో కని విని ఎరుగని రీతిలో నేషనల్ హైవేస్ కావచ్చు, క్షేత్రస్థాయిలో గ్రామాలకు అభివృద్ధిని చేరువ చేసే ప్రయత్నం చేస్తుంది. కానీ ఇవన్నీ ఎంతవరకు సత్ఫలితాలు ఇస్తాయనేది మాత్రం ముందు వేచి చూడాల్సింది. ఎందుకంటే పోరాటాలు మారుతుంటాయి, విప్లవాలు రూపాంతరం చెందుతుంటాయి. సో సిపిఐ మావోయిస్ట్ పార్టీ ప్రస్తుతం ఎదుర్కొంటున్నటువంటి నిర్బంధాన్ని ఏ విధంగా అధిగమిస్తుంది, నిజంగా సిపిఐ మావోయిస్ట్ పార్టీలో ఉన్నటువంటి కేంద్ర కమిటీ అంతా కూడా వాష్ అవుట్ అవుతుందా లేదా, నిజంగా 2026 మార్చి 31 అంటే ఇంకా కొద్ది నెలల సమయం మాత్రమే ఉంది. సో ఈ సమయంలో, అతి స్వల్ప సమయంలో అత్యంత కీలకమైనటువంటి నేతలను వాషౌట్ భద్రతాబలగా చేస్తాయా లేదా అనేది మాత్రం వేచి చూడాల్సింది. ఏదేమైనప్పటికీ మరోవైపు ప్రజా సంఘాలు కూడా ఈ అంశాన్ని చాలా పెద్ద ఎత్తున నిశితంగా పరిశీలిస్తున్నాయి, నిరసనలు చేస్తున్నాయి, ఆగ్రహాలు కూడా వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు సిపిఐ మావోయిస్ట్ పార్టీ కూడా చాలా కీలకంగా ఈ అంశాన్ని నిశ్చితంగా పరిశీలిస్తుంది. ప్రస్తుతం ఎదుర్కొంటున్నటువంటి నిర్బంధాన్ని ఏ విధంగా అధిగమించాలి, సిపిఐ మావోయిస్ట్ పార్టీని యాక్టివ్ గా ఉన్నటువంటి ఆ దళాన్ని రూపాంతరం చెందించడమా, లేదంటే లొంగిపోవడమే సరైన మార్గమా, ఇలాంటి అనేక కోణాల్లో కూడా పార్టీ మేధావులు నిశ్చితంగా పరిశీలన చెప్తున్నట్టు మనకు సమాచారం. జగన్ రైట్ ఉదయ్, థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తం మీద కేంద్రం అయితే ఉక్కుపాదం మోపుతోంది మావోయిస్టు బలగాలపై. కేవలం తెలంగాణ టార్గెట్గా మాత్రమే కాదు, రానున్న కాలంలో మరింత విస్తరించబోతున్న ఈ ఆపరేషన్స్, ఏదైతే కూమింగ్ ఆపరేషన్స్ చేస్తుందో కేంద్రం, ఆ ఆపరేషన్స్ అన్నీ కూడా మరింత విస్తరించిపోయి మావోయిస్టుల్ని పూర్తిగా దేశవ్యాప్తంగా కూడా మట్టు పెడతామనే దృఢ సంకల్పంతో ఉన్నట్లుగా కూడా మనకు సమాచారం అందుతోంది. దీని గురించి మరింత సమాచారం కోసం ఆల్వేస్ స్టే క్లిక్ ఆన్ తొలి వెలుగు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.